జీవితం ఈ మధ్య ఒక పరుగు పందెంలా మారిపోయింది. ప్రతిరోజు ఏదో ఒకటి సాధించాలనే తొందర, ఎక్కడికో చేరుకోవాలనే ఆత్రం. ఆ పరుగులో మనల్ని మనమే మర్చిపోతున్నాం. అలాంటి సమయంలో నా మనసుకు భారంగా అనిపిస్తే నేను ఒక చోటుకు వెళ్తాను. అది మా తాతయ్య గారి డైరీ ఫార్మ్. 4 ఎకరాల పచ్చని నేల, చుట్టూ ప్రశాంతంగా మేస్తున్న పశువులు, గాలిలో కలిసిన ప్రకృతి స్వరాలు మనసుకు తెలియని ఓ హాయిని అందిస్తాయి. ఆ హాయిలో తాతయ్య పక్కన కూర్చొని మాట్లాడుతుంటాను. కానీ ఎక్కువగా మాట్లాడేది నేను కాదు, ఆయన జీవితమే. ఆయన ఎదుర్కొన్న కష్టాలు, పడ్డ శ్రమ, అలుపెరగని పట్టుదల వింటుంటే ఒక విషయం అర్థమవుతుంది. మనకు ఉన్న సమస్యలు అంత పెద్దవేమీ కావు. మన జీవితానికి కూడా ఒక అర్థం ఉంది, ఒక గమ్యం ఉంది. ఆయన కథల్లో బాధ ఉంటుంది, కానీ ఓటమి ఉండదు. ఆయన మాటల్లో కష్టం ఉంటుంది, కానీ నిరాశ ఉండదు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆయన అనుభవాలను వింటుంటే మనసులోని గందరగోళం క్రమంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు జీవితంలో మనకు కావాల్సింది పెద్ద సలహాలు కాదు, కొద్దిసేపు ప్రకృతితో గడపడం, మనల్ని ప్రేమించే వాళ్ళతో కూర్చోవడం, వారి జీవిత కథలు వినడం. ఎందుకంటే ప్రశాంతత అనేది వెతికితే దొరికేది కాదు, మన మూలాల దగ్గరకు తిరిగి వెళ్తే అనుభూతి చెందేది. నాకు ఆ ప్రశాంతత మా తాతయ్య చిరునవ్వులో ఉంది, ఆ 4 ఎకరాల ఫారంలో ఉంది, ఆ పశువుల మధ్య ఉంది. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి జీవితం మళ్ళీ అందంగా కనిపిస్తుంది. మనసుకు శాంతి కావాలంటే కొన్నిసార్లు ప్రకృతి మధ్యలో, పెద్దల అనుభవాల్లో, మన మూలాల్లో కొద్దిసేపు గడపడం చాలు.